మన హిందూ సాంప్రదాయం ఎన్నో ఆచార వ్యవహారాలతో నమ్మకాలతో కూడుకున్నది. జీవితంలో సమస్యలు రాకుండా ఐశ్వర్యం వృద్ధి చెందడానికి అనేక నియమాలను పాటిస్తుంటాం. అలాగే చెడు జరగకుండా దుష్ట శక్తులు దూరమయ్యేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. ఈ క్రమంలో మనకు కలలో కనిపించే కొన్ని అంశాల ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటాయి. ముఖ్యంగా కలలో పక్షులు కనిపిస్తే అది భవిష్యత్తులో జరగబోయే శుభాలు లేదా అశుభాలను సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. శుభాలను మోసుకొచ్చే పక్షులు పాలపిట్ట, కలలతో పాలపిట్ట కనిపిస్తే అది శుభ సూచకం. మీకు మంచి జరగబోతుందని దీని అర్థం. హంసలు కలలో హంసలు కనిపిస్తే ఆర్థిక లాభాలు లేదా ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. నెమలి నెమలినితో కలల్లో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం, ఏదైనా విషయంలో గొప్ప విజయం సాధిస్తారని నమ్మకం. మీ ఇంట్లో ఆనందం వెల్లువిరుస్తుందని. డేగ కలలో డేగ కనిపిస్తే కూడా శుభప్రదం. ఇది మీ లక్ష్య సాధనలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి సూచిస్తుంది. గుడ్లగూప సాధారణంగా బయటపడే గుడ్లగూప కలల్లో కనిపిస్తే మాత్రం అది అత్యంత శుభ సూచకం. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తోంది. అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఉద్యోగ వ్యాపారాలతో పురోగతి సాధిస్తారని పండితులు చెబుతారు. కలలు అనేవి కేవలం ఉపచేతన మనస్సు ఆలోచననే కాకుండా కొన్నిసార్లు భవిష్యత్తు సంకేతాలను కూడా అందిస్తాయని హిందూ సాంప్రదాయం విశ్వసిస్తోంది.